పిల్లరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి జ్ఞానవాక్యము పేతురు 1 పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవని. అప్పులేని పేతురు ఇక్కడ చెబుతున్న మాట చాలా నిలువైనటువంటి మాట. మీరు మంచి కార్యములు యందు ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయువాడెను. చాలాసార్లు మనుషులు మనకు విరోధముగా మూపుడుతున్నారని, మనుషులు ఏదో ఒక కీడును మనకు చేయడానికి తలపెట్టినారని, మన విరోధులు మనకు వ్యతిరేకముగా మంత్రాలను చేతబడులను చేయుచున్నారని అనేక సార్లు మనం ఫీల్ అవుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, వారి మీద కోపం తెచ్చుకుంటూ ఉంటాం. మనుషులు మనకు హాని చేయకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అని మనం అనుకుంటాం. అయితే ఇక్కడ భక్తుడైన పేతురు చెబుతున్న మాట మీరు గమనించండి. మీరు మంచి విషయములు యందు ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలిగిన వాడు ఎవడు? మనము మంచి కార్యం యందు ఆసక్తి కలిగి ఇతరులకు మేలు చేయువారమై మంచి పనులను మనం చేసినట్లయితే మనకు ఎవ్వరు ఏ హాని కూడా చేయలేరన్న సత్యంను మనము గ్రహించాలి. దైవజనుడైనటువంటి యేసేబుట్టి అతని అన్నను ఎన్నో రీతిలుగా హింసించినాను, కానీ అతని ప్రాణములు వారు తీయలేకపోయినారు. చివరికి దేవుడు యేసేమును ఆశీర్వదించినాను. అతని కన్నులు అతని ముందు వచ్చి సాష్టాంగ ప్రమాణం చేసుకా. అలా చేయడానికి కారణం ఏంటంటే యేసేబు ప్రజలకు మేలు చేసినవాడు, కరువు కాలాన్ని గుర్తెరిగినాడు. ఆ కరువును ఎదుర్కొనేటువంటి మంచి ఉపాయమును రాజుకు చెప్పాను. ప్రజలందరూ సుభిక్షముగా ఉండడానికై మంచి కార్యం యొక్క ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నారు. మీ జీవితంలో మీరు కూడా మంచి కార్యం లేదు ఆసక్తి కలిగిన వారు అయితే మీకు ఎవ్వరు హాని చేయరని ప్రభు కొరట నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రార్థించుకుందాం. కనుడా, మంచి వాక్యందు నీ బిడ్డను ఆసక్తి కలిగిన వారైనకు సహాయం చేయండి. వారికి ఎవరు హాని చేయకుండా నేను కాపాడము. యేసునామం అడిగొట్టుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.